సచ్చిందిరా అర్రర్రర్రే కనిపించి అల్లలలలే ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో వన్స్ మోర్ అర్రర్రర్రే కనిపించి అల్లలలలే ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్తు సరికొత్తగా. ఈ రోజు మా షోకి గెస్ట్లు వచ్చే రోజు అంటే వచ్చేస్తున్నారు మా సోగాళ్ళు. సో ఇంతకీ ఆ గెస్ట్లు ఎవరు ఏంటి అని తెలుసుకోవాలంటే ఎంతమంది ఇక్కడ యూట్యూబ్ లో మై విలేజ్ షో అని చూస్తుంటారు. గంగా ఎవరెవరికి తెలుసు? అది ఆ షో నుంచి ఇద్దరు గెస్ట్లు ఒక గెస్ట్ అందమైన గెస్ట్ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ అనిల్. ఆగట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న ఆగట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆగట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా. మా గంగా ఏదే గంగా సూపర్ ఉంది. మా విలేజ్ షోలో ఫేమస్ తోపుతురు అంటే గంగానే. గంగా తర్వాత నేను ఆవిడతోటి అసలు అంటే కెమెరాస్ గానీ స్కిట్స్ గానీ ఇవన్నీ ఏమి తెలియని ఆవిడతోటి ఇన్ని వీడియోస్ చేయించుకుంటూ యూట్యూబ్ లో గంగవ్వ అనే మార్క్ అండ్ వాళ్ళకి దగ్గరుండి మీరు నేర్పించి చేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో విలేజ్ షో ఎట్లా స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు? నేను ఒక్కనే చెప్తే మంచిగా ఉండదు కానీ నాతో పాటు చంద వచ్చిండు, వాని కూడా రమ్మను, ఇద్దరం కలిసి చెప్తాం. చందులు పిలుద్దాం మరి. ఇంకా నువ్వు లేటు లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ చందు. అమీర్పేటకి ధూలు పెట్టికి షహర్ ఒకటేరా, కాళ్ళకైన కాళ్ళకైన సడకొకటేరా, ఎవడి కలల కోటకి మహారాజు వాడేరా, ఎగిరి పడే నవాబిరి చల్లదు పోరా. అరే చల్పే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతవు భై, మరి పోచేస్తే మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కెవడు. మందు కాదే నీ పిచ్చి మొద్దు చందు. మా చందు కూడా వచ్చేసింది కాబట్టి ఫస్ట్ అయితే ఆ ఫోటో ఏంటో చూసేద్దాము. ఫోటో ప్లీజ్. ఇది మన మై విలేజ్ టీమ్ అన్న. ఓ వెరీ నైస్. గంగా మీకు అందరికి తెలుసు, ఎస్ వెరీ ఫేమస్. ఆ పక్క పొంటి మందుగాడు అది మన చందుగాడు. ఆ గుండు ఆ పైన శ్రీకాంత్ అన్న అంటే మై విలేజ్ డైరెక్టర్. ఓకే ఆ ఎరుపు నువ్వు. టూత్ పేస్ట్ వేసేది నేను. పక్కన అంజిమామ గురించి ఏం చెప్తారు ఒకటే మాట, అంజిమామ జిందాబాద్ జిందాబాద్. పక్కన శివన్న జిందాబాద్ వద్దా? ఓకే ఓకే సారీ, మొత్తం విలన్ రోల్ చేస్తారు అక్క. మురుగాబాద్. ఈ పక్కన కెమెరామెన్ అందుకే కన్ను మూసిండు ఒకటి. కెమెరాబాద్. మనోడు అనిల్ నిజామాబాద్. లుక్స్ లైక్ అ వెరీ హ్యాపీ క్రియేటివ్ టీమ్. సో వీళ్ళందరిని ఇంట్రొడ్యూస్ అది చేసేద్దాం. ఎందుకు ఇంత హ్యాపీగా ఉందంటే కంటెంట్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు, ఆ కంటెంట్ ని బయట పెట్టి దాన్ని సక్సెస్ చేయడం ఇంకో ఎత్తు. హ్యాట్స్ ఆఫ్ టు ది టీమ్. చందు, యు ఆల్సో సే సంథింగ్. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఇంత హిట్ అవుతుందని అనుకున్నావు నువ్వు అసలు మై విలేజ్ షో? మొదట్లో మేము అంతా ఒకటే విలేజ్. సో విలేజ్ లో శ్రీకాంత్ అన్న వీడియోలు ఇస్తుంటే మేము బ్యాక్గ్రౌండ్ ఉండేవి, అది ఇది సహాయం చేసేవాళ్ళం. సో లాస్ట్ లో మా గంగవద్దను ఎంట్రీ ఇచ్చాను దేత్తడి ప్రోగ్రామ్ లో. సో దాని నుంచి ఫుల్ హిట్ అయిపోయింది. తర్వాత అప్పటికే ఒక 2-3 ఇయర్స్ నుంచి మై విలేజ్ షో అనేది ఫుల్ పాపులర్. సో మేము విలేజ్ షో చేస్తూ విలేజ్ కూడా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి చేస్తుంటాం విలేజ్ లో. అంటే ఊర్లో వీడియోస్ మాత్రమే కాదు, ఊర్లో మేము హెచ్ఆర్డిసి అని ఒక బిల్డింగ్ కట్టాం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్. అంటే మై విలేజ్ షోకి వచ్చిన డబ్బులు మా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక మేము ఊర్లో ఇట్లా కట్టుకున్నాం అనుకుంటున్నాం. ఒక లైబ్రరీ, ఊరి కోసం ఒక హాల్ అంటే కమ్యూనిటీ హాల్ లెక్క. మీరు డొనేట్ చేస్తా అంటే చెయ్యండి అని చెప్పినాం. వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 lakhs దాకా వచ్చినాయి సబ్స్క్రైబర్స్ నుంచి. సో అందరిని నవ్వించడంతో పాటు ఇలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు యు. ఇంతకీ పటాస్ అనే ప్రోగ్రామ్ చూస్తారా మీరు ఇద్దరు? 2015 లో స్టార్ట్ చేశారు కదా. అవును 2015 నవంబర్. కాలేజీ పోయి వచ్చి పటాస్ చూసుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తోని అప్పుడు అనుకుంటారే పటాస్ మీదకి ఒక్కసారి పోవాలరా అని చెప్పి. మీదకి కాదు, పటాస్ లోకి రాగా. సో ఈ రోజు స్టాండప్ కూడా చేయాలి, మీరు ఇద్దరు నవ్వించాలి కూడా. దానికి రెడీయా? రెడీ. దానికి అనిల్ రెడీ కానీ చందే ఏం చేయాలి? మందు దగ్గర రావాలా?
ఓకే భయ్య, పటాస్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఎట్లొస్తారో తెలియదు కానీ నవ్వుకుంటూ మాత్రం వెళ్తారు. మీ ఇద్దరు మా షోకి గెస్ట్లు కాబట్టి మీ ఇద్దరు ద్వారా ఇక్కడున్న 100 మంది అండ్ టీవీలో చూస్తున్న లక్షల మంది ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలి. ఇప్పుడైతే హ్యాపీ కూర్చోండి, మేము ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. సో వీళ్ళందరితో పాటు సోగ్గాళ్ళు, మా పటాస్ సోగ్గాళ్ళు కూడా కొంతమంది రాబోతున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ దెం.